ఏంటి అసలు టాలీవుడ్ లో ఏంటి బెట్టింగ్ యాప్స్ గురించి విష్ణుప్రియ గారు అండ్ అలానే చాలా మంది టేస్టీ తేజ, సుప్రియ, ఏంటి దీని వెనక కారణాలు ఏంటంటారు? కారణం ఏముందండి, ఇప్పుడు ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ సెలబ్రిటీ స్టేటస్ గట్టిగా పెరిగిపోతే చాలా బ్రాండ్స్ ఎండోజ్ చేయమని చెప్పి వస్తారు. అందులో కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల ఏదైనా ఉండొచ్చు. ఇలా చాలా బ్రాండ్స్ వస్తున్న క్రమంలో ప్రతిదీ వీళ్ళు జనరల్గా అలా చెయ్యాలి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవడన్నా సరే పలానా చికెన్ ని ప్రమోట్ చేయమని చెప్పి వచ్చాడు అనుకోండి, నేను గుడ్డు కూడా తిన్నా, కనీసం రాజకీయ కేక్ కూడా తిన్నాం. కానీ చేయాల్సి వచ్చినప్పుడు తప్పుడు అనే అప్లికేషన్ ఏమైనా ఉందనుకోండి, ఏం చేస్తాం, వావ్ ఎంత బాగుందో అని ఇట్లా పెట్టుకొని పోజ్ ఇస్తాం. దాని అర్థం నిజంగా చికెన్ తిన్నాను కాదు, బట్ పోజ్ ఇస్తాం. రేపు ఆ చికెన్ తినే ఎవరికైనా ఏమైంది అనుకోండి, వాడు శేఖర్ భాష చెప్పాడు కాబట్టి నేను తిన్నాను కాబట్టి ఇలా అయింది అన్నాడు అనుకోండి. సో కాబట్టి ఏంటంటే మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేయలేని వాటిని నువ్వు నిజంగానే ప్రమోట్ చేయదు. ఏదైనా సరే మీరు అంటే మీరు ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు, మీరు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రమే ప్రమోట్ చేయాలి అనేది ఇవాళ తలబొప్పి కడితే కానీ తత్వం తెలిసి రాదు అనే టైప్ లో ఇవాళ అందరం తెలుసుకోవాల్సిన విషయం. సరే జనరల్ గా ఏమవుతుంది, ఎక్కడో హోర్డింగ్ లో ఎవరో హీరోయిన్ వావ్ అని చెప్పి ఒక సబ్రుద్దుకొని నేను చూడండి ఎంత యవ్వనంగా అయిపోయినా కానీ అందరూ కూడా బావ నేను కూడా అయిపోతానని అవుతారు. కాలేదు అనుకోండి, ఆ సబ్రుద్దుకొని వాళ్ళకి రియాక్షన్ వచ్చింది అనుకోండి, కేసేస్తారు. అన్నం కాకపోయినా పర్లేదు, ఏదో దద్దులు వచ్చేసాయి అనుకోండి, ఎవరి మీద వేస్తారు కేసు? ఆ హీరోయిన్ మీద కాదు, ఆ కంపెనీ వాడి మీద వేస్తారు, అంతే కదా. మధ్యలో ఈవిడి గారి సంబంధం ఒక పోజ్ ఇచ్చిన దానికి. కాకపోతే వీళ్ళు కూడా ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి చేయాలి. ఇప్పుడే ఇక్కడికి వస్తే ఇలా వస్తున్న వందల బ్రాండ్స్ ఎండోర్స్ చేసుకుంటూ మధ్యలో ఒక బెట్టింగ్ యాప్ కూడా వస్తాడు, మాది కూడా చేయండి అని అన్నప్పుడు వీళ్ళకి తెచ్చిన కోఆర్డినేటర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళు అంటే కొంతమందికి అవగాహన బెట్టింగ్ యాప్లు మనం చేయొచ్చా, అయ్యో ఇది లీగల్ మేడం, అమితాబ్ బచ్చన్ సార్ చేస్తున్నారు, ఆయన సోను సూద్ చేస్తున్నారు, విజయ్ దేవరకొండ చేస్తున్నారు, మంచులక్ష్మి చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నప్పుడు మనకి రాణా దగ్గుబాటి చేస్తున్నారు, ఇంతమంది చేస్తున్నప్పుడు మీకు ఇది ఇల్లీగల్ అని ఎలా? అంతే కదా, కరెక్టే కదా, అంతకుమించి వేరే వాళ్ళు చదవాల్సిన పర్లేదు. సో చాలా మంది అలా చేసేసారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు ఇది ఇల్లీగల్ అని. అంటే అమితాబ్ బచ్చన్, సోను సూద్ వీళ్ళని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాళ్ళకి లీగల్, వేరే రాష్ట్రాల్లో ఇది లీగల్, మన ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఇల్లీగల్. అందువల్ల వచ్చిన కన్ఫ్యూషన్. ఆయన చేస్తున్నాడు కదా మీరు చేయండి అంటారు, ఆయన వేరే రాష్ట్రం రా మనది వేరే రాష్ట్రం, ఆ రాష్ట్రానికి వేరే రూల్ రా మనకి వేరే రూల్ రా అని చెప్పాలి. కానీ అది ఎవరు చెప్పకుండా అది ఓవర్లుక్ చేసేసి ఆయన చేస్తున్నాడు అంతే, అంత ఆయన చేసినప్పుడు మనకేంటి అంటారు. ఈ ప్రాబ్లం ఏంటంటే మనందరం వన్ ఇండియా అనుకొని ఉండడం వల్ల అక్కడొకటి ఇక్కడొకటి రూల్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. ఇది జనాలకి తెలియకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం, అవగాహన లోపం. కొంతమందికి తెలిసి కూడా చేస్తారు, కాకపోతే తెలిసిన వాడు ఏం చేస్తాడు, తప్పు ఎలా ఉప్పులాగా చేయాలో నేర్చుకుంటాడు వాడు. అంటే సపోజ్ పెళ్లి కొడుకు వీడియో అండి, వాడు వేసుకున్న షర్ట్ నాది కాదు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే వెనకాలేదు అవన్నీ జరుగుతుంటాయి అనమాట. నేను మాట్లాడలేదు, వెనకాలేదు వచ్చింది. అవునవును, ఇప్పటికీ మనం కొన్ని మాటలలో అనుకుంటూ ఉంటాం కదా. సొరగేట్ ప్రమోషన్ అంటారు. ఇప్పుడు ఏంటి, ఇది బాటిల్ ఉన్నాయి, ఈ పేరుతోటి ఒక యాక్చువల్గా మందు ఆల్కహాల్ కి సంబంధించిన బ్రాండ్ ఏదో ప్రమోట్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆల్కహాల్ డైరెక్ట్ గా ప్రమోట్ చేయకూడదు కాబట్టి అదే దాంతో ఒక మినరల్ వాటర్ బాటిల్ కొట్టి దానికి ఆ పేరు వేస్తారు. ఆ పేరేసి తాగండి, నేను తాగుతుంటే భలే మజా వస్తుంది, మీరు కూడా తాగండి, రోజు రాత్రి 8 అవ్వగానే తాగుదాం, ఇలా ఏదో ఒకటి చెప్తారు. సో దిస్ ఇస్ వాళ్ళకి ఏంటంటే లీగల్ గా వాళ్ళకి కాన్సిక్వెన్స్ ఉండవు. అరే నేను ప్రమోట్ చేసిన దీని రా భయ్, దాని కాదు, మీరు అలా అనుకుంటే ఏంటి. వాళ్ళకి కింద చూడండి ఎక్కడో ఒక చిన్న అక్షరాల్లో మినరల్ వాటర్ అని రాసి ఉంటుంది అనమాట. అది పెద్దగా పెట్టి చిన్నగా రాసుకుంటుంది. అంటే అదే నాకు చట్టం పరిధిలో దొరకకుండా ఎలా చేయాలో అనేది అలా చేసుకుంటూ పోతుంటారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇలా ఇరుక్కుంటారు. కాకపోతే ఏదైనా తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎలా తెలియజెప్పుచుండొచ్చు, ఇది చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన కోవిడ్ టైంలో అందరూ ఎవరికి ఫోన్ చేసుకున్నా కూడా వెంటనే కోవిడ్ అప్రమత్తంగా ఉండండి, మీరు వ్యాక్సినేషన్ చేయించుకోండి, పలానా మీరు అక్కడ చేయండి, ఇక్కడ అన్ని వస్తున్నాయి కదా ఇన్ఫర్మేషన్. పోలియో రాగానే పోలియో చుక్కలు వేయించండి పిల్లలకి, మనకి ఉన్న పిల్లలు ఉన్నా లేకపోయినా మనకి ఫోన్లో వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాలతో జాగ్రత్తగా ఉండని వస్తున్నాయి కదా మనకి. అలా ఏ రోజైనా సరే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఆడకండి, ఆడించకండి, ప్రమోట్ చేయకండి. మన తెలంగాణ ఆంధ్రాలో ఇవి నిషేధించబడ్డవి.
దయచేసి మీకు ఎవరు చెప్పిన ఒప్పుకోండి, మీరు అనవసరంగా లీగల్ సూప్లో ఇరుక్కుంటారు అని ఒక ప్రకటన ఎంతసేపు పడుతుంది? 10 సెకండ్లు. ఇది ప్రతి ఒక్కరికి ఫోన్లో వచ్చేట్ చేయడం ఎంతసేపు అండి? ఏదన్నా చట్టం చేసినప్పుడు ఆ జనాలకి రీచ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు దీంట్లో మిజరబుల్ గా ఫెయిల్ అయ్యారనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, చాలా మంది బెట్టింగ్ జోలికిపోయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రూయిన్ చేసుకుంటారు. సో అప్పుల పాలు అయిపోకుండా ముందుగా మీరు ఇటువంటి ప్రకటనలు చేయడం, అందరికి వినిపించడం అనేది చాలా మంచిది. అంటే ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు, కానీ జనాల లోపలికి వెళ్ళకపోతే ఏం ఉపయోగం? ప్రపంచంలో భారతదేశంలో ఏ స్టేట్ లో లేని అద్భుతమైన డిసిషన్ మన తెలంగాణ ఆంధ్రాలో తీసుకున్నారు. ఆ జనాలకు తెలియకపోవడం వల్ల ఇంకా చేసుకుంటూనే పోతుంటారు. దురాశ ఏదైనా కావచ్చు, దుఃఖానికి అంతే.